యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా విడుదలకు ముందే దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించగా సోషల్ మీడియాలో అనేక విశ్లేషణలు, ఫ్యాన్ థియరీలు, ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. 1960ల నాటి నేపథ్యంతో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో హైప్ను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో మరో ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్గా మారింది. అదేంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్తో పాటు ఇండియన్ క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ కూడా కనిపించబోతున్నారనే ప్రచారం హాట్గా కనిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్న ఎన్టీఆర్, కోహ్లీ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఎలా ఉంటుందో అంటూ ఫ్యాన్స్ ఊహల్లో మునిగిపోయారు. ఒకవైపు సినీ ప్రపంచంలో బాస్కు మరో పేరు ఎన్టీఆర్ కాగా, మరోవైపు క్రికెట్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచిన కోహ్లీ. ఈ ఇద్దరి కలయిక నిజమైతే డ్రాగన్ సినిమా రేంజ్ మరింత భారీగా మారడం ఖాయమనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రకాల ఫ్యాన్ మేడ్ పోస్టర్లు, ఎడిట్లు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్, కోహ్లీ కలిసి నిలబడి ఉన్నట్లుగా రూపొందించిన చిత్రాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కొందరు అభిమానులు అయితే డ్రాగన్ సినిమాలో కోహ్లీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన క్యామియో పాత్ర ఉందని కూడా ఊహాగానాలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వార్తలకు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఆధారాలు మాత్రం బయటికి రాలేదు. ఈ రూమర్కు మరో కారణం కూడా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్, విరాట్ కోహ్లీ మధ్య పరస్పర గౌరవం, అభిమానం గురించి గతంలో పలు సందర్భాల్లో చర్చ జరిగింది. ముఖ్యంగా కోహ్లీ మైదానంలో చూపించే అగ్రెసివ్ ఆట తీరు, భారీ సిక్సర్లు కొట్టే స్టైల్ను ఎన్టీఆర్ ఇష్టపడతారనే ప్రచారం అభిమానుల్లో చాలా కాలంగా ఉంది. అదే సమయంలో కోహ్లీ కూడా దక్షిణాది సినిమాలపై, స్టార్ నటులపై తన అభిమానాన్ని పలు సందర్భాల్లో వ్యక్తం చేశారని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయాలతో కోహ్లీ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈ విజయాల తర్వాత ఆయనపై అభిమానులు మరింత ఉత్సాహం కనిపిస్తోంది. అలాంటి సమయంలో కోహ్లీ సినిమాల్లో కనిపించబోతున్నారనే వార్త బయటకు రావడంతో ఈ ప్రచారం మరింత వేగంగా వ్యాపిస్తోంది. క్రికెట్లో కింగ్ కోహ్లీ, సినిమాల్లో మాస్ కింగ్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి కనిపిస్తే అది పాన్ ఇండియా ఈవెంట్ను మించి గ్లోబల్ లెవెల్ సెన్సేషన్ అవుతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. డ్రాగన్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండడం కూడా ఈ ఊహాగానాలకు మరింతగా బలం చేకూరుస్తోంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సినిమాలు భారీ స్థాయి పాత్రలు, ఊహించని సర్ప్రైజ్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కేజీఎఫ్, సెలార్ వంటి చిత్రాల్లో ఆయన చూపించిన ట్రీట్మెంట్ను గుర్తు చేసుకుంటూ డ్రాగన్లో కూడా అలాంటి స్పెషల్ సర్ప్రైజ్ ఉండొచ్చునని కొందరు అభిమానులు భావిస్తున్నారు. అయితే మరోవైపు కొందరు సినీ విశ్లేషకులు మాత్రం ఈ ప్రచారాన్ని కేవలం సోషల్ మీడియా హైప్గానే చూస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా వస్తున్న వార్తలను పూర్తిగా నమ్మలేమని చెబుతున్నారు. ప్రస్తుతం డ్రాగన్ సినిమా షూటింగ్కు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పుడు కోహ్లీ ఎంట్రీ ప్రచారం కూడా ఆ హైప్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు, కోహ్లీ అభిమానులు ఒకే వేదికపై ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. మరి డ్రాగన్ సినిమాలో విరాట్ కోహ్లీ నిజంగానే కనిపించబోతున్నారా, లేక అది కేవలం అభిమానులు సృష్టించిన ఊహాగానమేనా? ప్రస్తుతం ఈ ప్రశ్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ ప్రచారంలో నిజమేంతో తెలుసుకోవాలంటే చిత్ర యూనిట్ లేదా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు డ్రాగన్లో కోహ్లీ ఎంట్రీపై చర్చ మాత్రం ఇలాగే కొనసాగనుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయాలతో కోహ్లీ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈ విజయాల తర్వాత ఆయనపై అభిమానులు మరింత ఉత్సాహం కనిపిస్తోంది. అలాంటి సమయంలో కోహ్లీ సినిమాల్లో కనిపించబోతున్నారనే వార్త బయటకు రావడంతో ఈ ప్రచారం మరింత వేగంగా వ్యాపిస్తోంది. క్రికెట్లో కింగ్ కోహ్లీ, సినిమాల్లో మాస్ కింగ్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి కనిపిస్తే అది పాన్ ఇండియా ఈవెంట్ను మించి గ్లోబల్ లెవెల్ సెన్సేషన్ అవుతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
డ్రాగన్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండడం కూడా ఈ ఊహాగానాలకు మరింతగా బలం చేకూరుస్తోంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సినిమాలు భారీ స్థాయి పాత్రలు, ఊహించని సర్ప్రైజ్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కేజీఎఫ్, సెలార్ వంటి చిత్రాల్లో ఆయన చూపించిన ట్రీట్మెంట్ను గుర్తు చేసుకుంటూ డ్రాగన్లో కూడా అలాంటి స్పెషల్ సర్ప్రైజ్ ఉండొచ్చునని కొందరు అభిమానులు భావిస్తున్నారు. అయితే మరోవైపు కొందరు సినీ విశ్లేషకులు మాత్రం ఈ ప్రచారాన్ని కేవలం సోషల్ మీడియా హైప్గానే చూస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా వస్తున్న వార్తలను పూర్తిగా నమ్మలేమని చెబుతున్నారు. ప్రస్తుతం డ్రాగన్ సినిమా షూటింగ్కు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పుడు కోహ్లీ ఎంట్రీ ప్రచారం కూడా ఆ హైప్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు, కోహ్లీ అభిమానులు ఒకే వేదికపై ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. మరి డ్రాగన్ సినిమాలో విరాట్ కోహ్లీ నిజంగానే కనిపించబోతున్నారా, లేక అది కేవలం అభిమానులు సృష్టించిన ఊహాగానమేనా? ప్రస్తుతం ఈ ప్రశ్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ ప్రచారంలో నిజమెంతో తెలుసుకోవాలంటే చిత్ర యూనిట్ లేదా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు డ్రాగన్లో కోహ్లీ ఎంట్రీపై చర్చ మాత్రం ఇలాగే కొనసాగనుంది.